ఒక పల్లెటూరులో పండగ వస్తుంది. పండగ అంటే పల్లెటూరులో పండగ అంటే ఎలా ఉంటుందంటే పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, వాటితో పాటు పల్లెటూరులో పండగ అంటే అక్కడ ఉన్నటువంటి పరికరాలు అంటే గోవులైతేనేమి, ఎద్దులైతేనేమి, అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి అన్నిటినీ పూజించి ఊరేగించుకొని ఆ ఊరంతా ఒక పండగ చేసుకుంటుంది. ఆ పండుగ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఎక్కే ఏరువాక అంటారు దాన్ని. జనరల్ మీకు తెలిసిందే. ఏరువాకకి వెళ్ళేటప్పుడు మనకి ఆ సంవత్సరంలో మొట్టమొదటిగా పంటలు పండించుకోవాలి, ఆదాయం రావాలి అంటే అందరూ కలిసి ఏకంగా ఒక వెంచర్ లాంచ్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వర్కర్స్ దగ్గర నుంచి కూడా శ్రీ భ్రమర టౌన్షిప్ లో ఎలా పనిచేస్తారనేది మనందరికీ తెలుసు. నేను పదే ఎప్పుడు చెప్పేవాడిని. 2021 లో మార్కెటింగ్ లో, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లోకి వచ్చి శ్రీ భ్రమర కంపెనీలో ఎంటర్ అయ్యాను. సో ఆ రోజు నాకేం తెలియదు. ఆ పండుగ వాతావరణం తెలుసుకున్న తర్వాత ఒక భ్రమరాలో మార్కెటింగ్ చేస్తే రియల్ ఎస్టేట్ ఎండి గారి దగ్గర కూర్చొని ఒకరోజు ఒక్క వర్డ్ చెప్పాడండి. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చిన్న చూపు చూస్తున్నారు మార్కెటింగ్ చేసే వాళ్ళే. రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రొఫెషనల్ వరల్డ్లోనే ఒక ప్రొఫెషనల్. దీన్ని నేను తయారు చేస్తాను, మీరందరూ నా మాట ఏంటంటే నా టీమ్, దట్ ఈస్ భ్రమర టీమ్ అని చెప్పేసి ఆ రోజు వెంచర్ వేయటం, అమ్మటం, డబ్బులు సంపాదించడం అదంతా ఒక ప్రాసెస్. అయితే నాకంటూ ఒక సైన్యాన్ని, రియల్ ఎస్టేట్ ని గుండెల్లో పెట్టుకొని కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఒక వర్డ్ మార్పు అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ మార్పుని నిజంగా నా లైఫ్ లో నాకు 44 years ఒక చిన్న మాటని అందరు క్రమశిక్షణతో, భ్రమర టీం అంటే అందరు క్రమశిక్షణతో మార్కెటింగ్ చేసి వెంచర్ లేయటం, అమ్మటం అదంతా కామన్. ఒక సిస్టమేటిక్ గా ఒక సైన్యాన్ని తయారు చేసినటువంటి ద గ్రేట్ రామచంద్రరావు గారికి అందరం చేతులు ఇచ్చి నమస్కరించుకుంటున్నాం. మన టీం అందరం కూడా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రామచంద్రుడు ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆర్థికంగా బలపడడానికి మనందరికీ దమ్ముంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఎన్ని వెంచర్లైనా వస్తాయి. ఒకడు 10 లక్షలకు టార్గెట్ పెట్టుకోవచ్చు, 20 లక్షలు పెట్టుకోవచ్చు, 1 కోటి పెట్టుకోవచ్చు, 2 కోట్లు పెట్టుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. బట్ సిస్టమ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే ఈరోజు పిల్లడిచ్చే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మనం సిస్టమేటిక్ గా ఉన్నాం. అది కూడా అన్ని కంపెనీలలో కాదండి, సిస్టమేటిక్. భ్రమరాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇల్లు ఇచ్చారు, పెళ్లిళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు అందరూ. సో మిగిలిన విషయాలన్నీ కూడా వెంచర్ లాంచ్ చేయడం, అమ్ముకోవడం అనేది అందరికి మా మిత్రులందరూ చెప్పారు. సార్ నా ఎక్స్పీరియన్స్ తో మీకు అందరికి ఒకటే చెప్తున్నా, ఒక సిస్టమ్ ఏదైతే మనకి మన బాస్ చెప్పాడో ఆ సిస్టమ్ ప్రకారం మనందరం వెళ్తున్నాం. ఆయన డ్రీమ్ కూడా అదే. నాకు చెప్పాడు, అందరూ సిస్టమ్ ఫాలో అవుతే రియల్ ఎస్టేట్ లో అందరూ ఒక సిస్టమ్ మీద ఉంటే అమ్మడం అనేది సాధారణంగా, సర్వసాధారణంగా వేరే కంట్రీస్ లో కూడా వెంచర్ చేయగలం, అమ్మగలం. బట్ సిస్టమ్ ఉండాలని చెప్పేవాడు సార్. సో ఆ సిస్టమ్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వెంచర్ లేదు, అయినా ఎదురు చూసాం. ఈరోజు వచ్చింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1 by 1 నెంబర్ 1 గేర్ లో ఉందని చెప్తున్నారు సార్. ఈ గేర్ ఎంతవరకు వెళ్ళవచ్చు. సో అందరం కలిసి చక్కగా హ్యాపీగా పనిచేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం, బట్ సిస్టంతో చేద్దాం. ఇలాంటి గొప్ప కంపెనీలో ఈరోజు చాలా మంది ఒక
ఒక లైఫ్ స్టైల్ అండి. మొన్న కరోనా వచ్చిన తర్వాత నుంచి ఒక లైఫ్ స్టైల్ మారిపోయింది. లైఫ్ అనేది చాలా చిన్నది. ఒక స్టెప్ అలా పెరిగితే డౌన్ఫాల్ అయిపోతాం, ఒక స్టెప్ అలా పెరిగితే అది ఎంతవరకైనా వెళ్ళచ్చు. సో నేనే ఎక్స్పీరియన్స్, నేను చాలా భ్రమణంలోకి రాకముందు చాలా బిజినెస్ చేశా, కాలేజీలు పెట్టా, ఎల్ఐసీలు చేశా, అన్నీ చేశా. సో ఆర్థికంగా ఎత్తుకెదిగాను, డౌన్ఫాల్ అయ్యాను, అప్ అండ్ డౌన్స్. బట్ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత భ్రమరాలో ఒక స్టిక్ ఆన్ అయిపోయి నేను నా లైఫ్ ఇటు అని చెప్పాను కదా, సో ఇటు అయిపోయా. సో నా లైఫ్లో నాకు ఒక లైఫ్ అచీవ్మెంట్, నా పిల్లలకి నా తరాలకి మొత్తానికి కూడా నాకు ఇది ఒక లైఫ్ అచీవ్మెంట్. ఇలాగా చాలా మంది తీసుకున్నాం మన భ్రమరాలో. సో దట్ ఈస్ ఈ క్రెడిట్ అంతా శ్రీ భ్రమర రామచంద్ర గారిని అడిగితే ఆ భ్రమరమ్మ తల్లి అక్కడి మిత్రులందరూ ఎప్పుడు అదే చెప్తా ఉంటాడు. సో మాకైతే మాత్రం ఈ దారి చూపించినటువంటి రామచంద్రరావు గారికి, ఆయన వెనకుండి ప్రోత్సహించేటువంటి టీం మొత్తం డైరెక్టర్స్ అందరూ, మారం చంద్రశేఖర్ కానీ, సతీష్ సార్ కానీ, సాయి శంకర్ సార్ కానీ, ఇట్లానే మిగిలిన చాలా మంది టీం ఉన్నారు. ఆ టీంలో టాప్ టు బాటమ్ ఒక మన ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి పై వరకు కూడా సార్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో అందరం గ్రో అవుతున్నాం, ఇలాంటి మంచి కంపెనీలో ఉన్నాం. జనరల్గా వెంచర్ లాంచింగ్ అంటే ఒక పండగ చేసుకుంటున్నాం ఈరోజు. ఈ పండగ చేసుకునే టైంలో మనకి ఇన్కమ్ వచ్చే ఆదాయం కూడా సోర్సెస్ ఉన్నాయి. సో అందరం కలిసి హ్యాపీగా బిజినెస్ చేద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి